గాక. మరి ఒక ఉదయకాల సమయంలో మరి మేము అనుకోని రీతిలో ఇలాగ మీ మధ్యలో ఉండడం జరిగింది. మరి ఈ నెల సెప్టెంబర్ నెల 1వ తారీఖు అనగా ఆదివారం తెల్లవారుజామున మేము ఏనాడు ఊహించినటువంటి అతి భయంకరమైన పరిస్థితికి మేము వెళ్ళిపోయాం. చూస్తా ఉండగానే నిమిషాల్లోనే మరి వరద ప్రభావం అనేది పెరిగిపోయింది. దాదాపుగా మా ఇళ్లలో ఇక్కడున్న ప్రతి సేవకుడు ఒక్కొక్క ఇళ్లలో మరి పీకల్లో అంటే 5 అడుగులు ఇంచుమించుగా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. ఉదయం 7 నుండి 8, 8:30, 9 లోపల మొత్తం మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి డాబాల మీదకి ఎవరైతే బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళు అలా బిల్డింగ్ల మీదకి వెళ్ళాం. మేమైతే మందిరం పైకి వెళ్ళి మరి మీటింగ్ బ్యానర్లు మిగిలినవి ఉంటే ఆ మిగిలిన బ్యానర్లను డేరాల్లా కట్టుకొని ఒక 15 మంది, నాతో పాటు కొంతమంది సంఘ సభ్యులు, యవనస్తులు అందరూ కలిపి 15 మంది పైనే 3 రోజులు అలాగే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నీళ్లు అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మరి మంచినీళ్లు దొరకని పరిస్థితి. మా ముందు నుండి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తా ఉన్నారు కానీ ఎవరిని మమ్మల్ని రక్షించని అడగలేదు, మాకు ఆహారాన్ని పెట్టమని అడగలేదు, ఏమీ పెట్టమని అడగలేదు. కానీ మాకు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాం. మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి అయిపోయింది. ఒక్కొక్క వ్యక్తి గ్లాసు నీళ్లు కాదు కదా, సగం గ్లాసు నీళ్లే, ఒక గ్లాసుని ఇద్దరిద్దరు పంచుకొని తాగాల్సి వచ్చింది. సోమవారం రాత్రికి ఆ నీళ్లు కూడా అయిపోయినాయి. దేవుని కృపను బట్టి ఆ రోజు విస్తారమైన వర్షం పడింది. వర్షం పడేపాటికి ఆ వర్షంలో బకెట్లు పెట్టుకుని ఆ బకెట్లు వర్షం నీళ్లు పట్టుకొని మరి చున్నీలు చీరలతో వాటిని వడగట్టుకుని మళ్ళా మంగళవారం ఆ నీళ్లు తాగి, మంగళవారానికి నీళ్లు అయిపోయినాయి. మా దగ్గర ప్రవాహం కూడా కొంచెం తగ్గేపాటికి బుధవారం సాయంకాలం మేమందరం దాదాపుగా అందరం బయటపడ్డాం. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాం. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక మందిరాలన్నీ కూడా నీటి మట్టం అయిపోయి మునిగిపోయి, ఇక్కడ మా మందిరంలో అయితే సౌండ్ సిస్టమ్ అంతా కూడా పాడైపోయి మరి అతి భయంకరమైన పరిస్థితికి వెళ్ళింది. మరి మొన్న ప్రవీణ్ అన్న అలాగనే శ్యాంబాబు జెట్టి అన్న వీళ్ళందరూ చెప్పినప్పుడు మరి మా పరిస్థితి ఇది, ఎవరు ఈ లోపల పక్కకైతే రావట్లా, మెయిన్ రోడ్ల మీదకి సహాయం వస్తుంది, ప్రభుత్వ సహాయం కూడా మెయిన్ రోడ్ల మీదకి వస్తుంది, కానీ లోపలగా ఇంటీరియర్ గా అయితే ఎవరో రాలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ప్రవీణ్ అన్న వాళ్ళు వచ్చినప్పుడు అయ్యా మేము ఇలా చేయదలిచామన్నప్పుడు మా పరిస్థితిని అంతా చూచి మరి సకినేటిపల్లి మండల సేవకులందరూ కూడా మరి చక్కని సహాయ సహకారాలతో మరి ఈ రోజు అనగా 18వ తారీఖు మా మధ్యలోకి వచ్చారు. మరి మా తోటి సేవకులందరికీ కూడా ఈ రకమైన సహాయాన్ని అందిస్తున్నారు. మరి ప్రభు పక్షాన సకినేటిపల్లి మండల సేవకులందరికీ మా సేవకులందరి తరఫున మరి 2 వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. థ్యాంక్ యూ సో మచ్.